ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనిషి కింద బండి పైన సమానంగా పడడం అనేది నేను మీకు చెప్పాను కదండి. ఇటువంటి సందర్భాలు క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ నెక్స్ట్ ఫోటో ఇది చూడండి. ఇక్కడ రోడ్ కండిషన్ చూడండి ఎలా ఉంది. రోడ్ కండిషను మామూలుగానే మీరు వస్తుంటేనే 30-40లో వస్తుంటేనే మీ బండి స్లిప్పరే అవుతుంది. వారు 70 km/h ట్రావెల్ చేస్తున్నారు. అది చిమ్మ చీకటి. ఒక రైట్ సైడ్ ఇండికేటర్తోనే వారు ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ స్లిప్ అయింది. అదే రోడ్ అక్కడ కండిషన్ డిచ్ కండిషన్ చూడండి అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ ఇట్లా పడిన తర్వాత బండి ఏమవుతుంది ఇలా వెళ్ళి ఇలా గాలి పడడానికి అవకాశం వాళ్ళు ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ ఇచ్చారు, ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. అందుకే వారి మీద పడింది. అదే అవన్నీ చూపించడం ఎందుకు చూపించలేదని జూమ్ చేయమ్మా. ఆ ఫోటో చేయి, ఆ ఫోటో చేయండి. రైట్ సైడ్ ఆఫ్ ది వీల్ గార్డ్ బండి అంతా వెయిట్ మొదటి మనిషి చూడండి ఎలా పడింది చూడండి. అంటే డిచ్లో ఇలా వెళ్ళి వెహికల్ ఇలా తిరిగి పడిపోయింది. అతను ముందు పడిపోయాడు, లైట్ వెయిట్ కాబట్టి తర్వాత బండి వచ్చి మీద పడింది. అంటే ఇప్పుడు వారు జారి పడ్డారండి. 70 km/hలో వారు ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు వారు ఇట్లా జారి పడ్డారు. ఆ టైంలో చెదిరిపోతుంది కదండి వెహికల్. కలదలు ఎలా ఉంటాయి ముఖం మీద, పక్కకు పడిపోతాయి కదా. అటువంటిది ఏం లేదండి, లేదు అటువంటిది అంత ఫాల్స్ 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 ఫాల్స్. ఓకే, సో సైంటిఫిక్ గా మీకు అందరికి డీటెయిల్ గా అంటే ఇప్పుడు ఇటువంటి యాక్సిడెంట్స్ జరిగి ఉంటాయండి. కానీ ఎటువంటి అనుమానాలు లేకుంటే రొటీన్గా జరిగిపోతాయి. కానీ ఈ విషయంలో అనుమానాలు రేవెత్తారు, వివాదం సృష్టించడానికి ట్రై చేశారు. అందుకని ఇంత ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. ఇంత టెక్నాలజీ వాడేమా, లేటెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ. ఈ రోజుతో దర్యాప్తు పూర్తయింది. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను. మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారి ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీని మనము గౌరవించాలి. అనవసరంగా రాద్ధాంతం చేసి వారిని ఇబ్బంది పెట్టకూడదు. సొసైటీలో కూడా అనవసరమైన టెన్షన్స్ రేకెత్తించకూడదు. దీని తర్వాత కూడా ఎవరైనా వివాదం చేయడానికి ట్రై చేస్తే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.